రే పాపారావు గడి సింధు వాళ్ళ నాన్నని తెలుసుకోవడం ఎందుకు రావడతో గొడవ పెట్టుకున్నావు? బ్రో నువ్వు మనసులో ఏ బాధ పెట్టుకుని డెసిషన్ తీసుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు దీనికి వెళ్ళిన ఆయన ఏమంటాడో. బయట సప్పుడు కోళ్ళు తిని తిని నాటుకోడి దొరకగానే ఎలా సిప్పుతున్నారు చూడు నా కొడుకులు. ఆళ్ళ తిండి మీద పడి ఏడుస్తావే, నువ్వు తింటావా? నాకొద్దులే, మీ అమ్మ కొడుకులే తినండి. మీ బాబు ఏమైనా టెంపుల్లో ఆడుతున్నాడు బ్రో? హలో సార్, మేము గ్రామీణ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం. మీరు ఆవులు కానీ గొర్రెలు కానీ పెట్టుకుంటామంటే మేము లోన్ ఇస్తాం సార్. ఈడ చాలా గొర్రెలు ఉన్నాయిలేమ్మా, మాకొద్దులే. ఏందో మంచి ముక్కలో నేను పెట్టిన పడితే. మీ నాయన ఏం చేస్తాడు? ఫాదర్ అంకుల్. సరిగ్గా చెప్పు, ఇప్పటికే సాగుతాడు. చర్చ్ ఫాదర్ అంకుల్. మీ ఫాదరు నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడు? చదువుకోవడానికి అంకుల్. మరి చదువుకోకుండా ఎందుకు అడక్క తింటున్నావు? అలా నోరేసుకుని అరుస్తావెందుకు? ఆయన అలాగే అంటాడు, మీరు తినండ్రా. అమ్మా మహాతల్లి, కాసేపు ఆపు, మేం మాట్లాడుతున్నాగా. చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే ఇలాగే పెళ్ళాంచే తరిపించుకోవాల్సి వస్తుంది. మీ చదివేదో మీరు ఏడవండి, మీరు వచ్చి ఆ కళ్యాణ మండపాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏం లేదు, అది మేము చూసుకుంటాలే. అలా ఉద్ధరించే ఇక్కడ దాకా తీసుకొచ్చావు. రసం ఏమంటావా? వాడి నెత్తి మీద పోయి. నేను పోస్తానేంట్రా, తిను. మీ అమ్మ కొడుకుల మాటలు తప్ప ప్రపంచంలో ఎవడేం చెప్పినా మీకు నోట్లో పెట్టినట్టు ఉంటది. ఏంటి వేపాకే? ఇవన్నీ పట్టించుకోకండ్రా, మీరు అనుకున్న పని మాత్రం మీరు చెయ్యండి. మళ్ళీ బొక్క తెరుస్తాం, మెట్టు తెగిపోద్ది. నేను మాట్లాడుతున్నాడుగా పెద్ద మనిషిని. పెద్ద మనిషి అమ్మ రోజు రోజుకి ఇంట్లో యాలీ లేకుండా పోతుంది. పిల్లల దగ్గర కూడా మర్యాద దక్కట్లా. ఈ కొంపలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఎల్లు బాదుకో ఇంకా. ఆపమనరా నువ్వు నాకు. ఒరే అయ్యా, 20 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నానురా, నువ్వు మీ తాతకన్నా ముండోడివి. ఏదన్నా అనుకున్నావు అనుకో, ఆ పని అయ్యేదాకా నిద్రపో. ఇదిగో, ఈ రోజు నుంచి ఈ కళ్యాణ మండపం నీది. ఏ అయ్యా? ఏంటి మహానుభావులంతా కట్టగట్టుకొచ్చేసారు? ఏలే సార్, 4-1 ప్రాజెక్ట్ కానీ అందరూ బయటకు వెళ్తున్నారు కదా సార్, మేము కూడా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏం ప్రాజెక్ట్ రోయ్? మా ఎస్ఆర్ కళ్యాణ మండపం ఉంది కదా సార్, అది రీఓపెన్ చేసి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏంటి నిజంగానే? మేమంతా బిజినెస్ మైండ్ సెట్స్ కదా సార్, సో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. అవునరా, ఇంతకీ నువ్వు ఎన్నో ఇయర్ చదువుతున్నావు? 6th year. 6th year? ఇంకా ఎన్నేళ్ళు చదువుదాం అనుకుంటున్నావు నాయనా? అంటే ఇది వర్కౌట్ అవుదనే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. బిజినెస్? నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో మీ అంత ఎదవలు నేను చూడలేదురా. మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోతానంటే ఆనందించేది ఫస్ట్ నేనే. ఎందుకంటే మీ నలుగురు వల్ల కనీసం 40 మంది చెడిపోకుండా ఉంటారు. ఎలా కళ్యాణ్, నిజమేనా? మీరు మరీ అలా అడిగితే ఏం చెప్తాం సార్. సరే, మీ చావు మీరు చావండి, వెళ్ళండి. నువ్వు ఇట్రా బాబు. బాబు ఏంటి సరిపోయింది పో. 30 ఏళ్ళు వచ్చిరా, ముందు నువ్వు పెళ్లి చేసుకో పో. నువ్వు అంత సీరియస్గా చూడకు, ఇంకా నవ్వు వస్తుంది. రాత్రి ముసలాయన చూసారా, బఫే సిస్టంలో భోజనం ఎలా చేయాలో తెలియక తిరిగి వెళ్ళిపోయాడు. లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు కానీ వచ్చిన వాళ్ళకి మర్యాద ఎలా చేయాలో తెలియదు ఆవిడకి. ముందు మనకు పెళ్లి అవకాశం ఎవడిస్తాడు అది ఆలోచించు. పనికొచ్చే ఐడియా ఒక్కడ తట్టట్లేదేంట్రా?
నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మీరు మరీ మమ్మల్ని ఎదవలను చూసినట్టు చూడకండి. ముందుగా మా మాట మరణించి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్స్. అది మరణించి కాదు, మరణించి. నేను మాట్లాడొచ్చాక కాసేపు? మాట్లాడు, అందుకేగా వచ్చావు. ఏందనితే ఇప్పటికే మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు నా కొడుకులు కాలేజ్ వదిలేసి బయటకు వెళ్ళి ఏం పని చేస్తున్నారా ఏంటి అని. మేమేం అనుకోలేదే. ఏం లేదు, మా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మేము పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం. రజనీ, నీ ప్రాబ్లం ఏంటి? నిన్నేం పెళ్లి చేసుకుంటాను లేదుగా. అయితే నాకేం పని, నేను వెళ్తా. అన్నా నువ్వు ఉన్నా స్వామి కాసేపు. అమ్మ రజనీ కూర్చోవా ప్లీజ్, కూర్చో. మీరే కాదులే 20 ఏళ్ల కుర్రాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారంటే బయట కూడా చూసి అందరూ నవ్వుతున్నారు. 20 ఏళ్ళేంటి, 24 ఏళ్ళు కదా ఆయనకి. నాకు అర్థమైంది మీరు బాగా మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారని. దయచేసి కాసేపు నేను మాట్లాడేది వినండి. ఆ తర్వాత మీరు ఆడ దండం పెట్టమంటే ఆడ దండం పెడతా. ఎవరికన్నా నువ్వు వస్తే నువ్వు ఆపుకోండి ప్లీజ్. మీలో ఇక్కడ 90s మ్యారేజ్ ఎంతమందికి గుర్తున్నాయి? అంటే చిన్నప్పుడు చూసింటారు కదా, మీ అత్త పెళ్ళో మీ మామ పెళ్ళో పెళ్ళి జరిగేటప్పుడు చూసింటారు కదా, ఎంతమందికి గుర్తున్నాయి? నా దృష్టిలో పెళ్ళిళ్ళు అంటే అవి ఇప్పుడు జరిగేటి పెళ్ళిళ్ళు కాదు, అవి ఒక బర్త్డే ఈవెంట్ లెక్క తయారైపోయినాయి. నేను ఇంతకుముందు పెళ్ళికి వెళ్ళేటప్పుడు పెళ్ళికి వెళ్ళానా, బాగా కడుపు నిండా తిన్నానా, ఆడ అందమైన అమ్మాయిలు ఉన్నారా, సైట్ కొట్టుకుంటానా, వచ్చేసానా అన్నట్టుండేది. ఎప్పుడైతే మేము కళ్యాణ మండపం టేకప్ చేసి పెళ్ళిళ్ళు చేద్దామని వెళ్ళామో అప్పుడు ఎలా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళని చూస్తే ఒక్క పెళ్ళి అంటే ఒక్క పెళ్ళి మేము చిన్నప్పుడు చూసిన పెళ్ళిలా అనిపించలేదు. పెళ్ళిళ్ళన్నీ మారిపోయినాయి. ఒకరింటికి వెళ్ళి మనం పెళ్లి పత్రిక ఇచ్చి వాళ్ళని మనం పెళ్లికి ఎందుకు పిలుస్తాం? మన కొడుకునో కూతురునో ఆశీర్వదించడానికి వాళ్ళు పెళ్లికి వస్తే వాళ్ళని మనం బాగా ప్రేమ మర్యాదలతో స్వీకరించి మన చేత్తో వాళ్ళకి అన్నం పెట్టి మన ఇంటి మర్యాదలు చూపించి పంపించడానికి. కానీ ఇప్పుడు ఎలాగో మనం పత్రిక ఇంటికి ఇచ్చేంత ఓపిక లేదు, వాట్సాప్లో అది ఇది పంపించేస్తాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు, ఇంకా ప్రేమ మర్యాదలు అంటావా ఇంకని దేవుడు ఎరుగు. నాకు ఇంకా గుర్తు, చిన్నప్పుడు మా ఊర్లో ఎవరిదైనా పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కూతురు ఊరికి వస్తాందంటే పులిమేర వరకు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అందరూ ఆ అమ్మాయి చుట్టూ గుంపు చుట్టేసి అబ్బాబా అమ్మాయి ముక్కు చూడు ఎలా ఉందా, అమ్మాయి చెవులు చూడు ఎలా ఉన్నాయి, అమ్మాయి కళ్ళు చూడు ఎలా ఉన్నాయి, కోళ్ళమొహం పుట్టింది కదా దీనికి అని చెప్పేసి అమ్మాయిని అందరూ తెగ పొగిడేసేవాళ్ళు. చూసేవాళ్ళందరికీ ఏదో హీరోయిన్ కున్నంత ఇంట్రడక్షన్ ఉండేది అమ్మాయికి. ఇప్పుడు పెళ్లికి వెళ్తే పెళ్లి పీటల మీద ఉండే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూసే ఓపిక ఎవరికి ఉంది? వచ్చామా, రైట్ సైడ్ ఎల్సీడీ ఉందా, లెఫ్ట్ సైడ్ ఎల్సీడీ ఉందా, వాళ్ళని చూసామా, వెళ్ళిపోయినామా, అంతే. పోనీ తీరా చూద్దామని ఎవడన్నా అక్కడికి వెళ్దామంటే 10 మంది ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళేంత వీలు కూడా ఉండదు, అలా తయారైంది. మీలో ఆది దంపతులు అంటే ఎంతమందికి తెలుసు? ఆది దంపతులు అంటే శివపార్వతులు అంటారు. నాకు కూడా మొన్ననే తెలిసింది. అంటే పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే వేలాది కళ్ళు వాళ్ళను చూస్తుంటే వాళ్ళకి శివపార్వతులు ఆవాహిస్తారంట. అందుకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఆది దంపతులతో పోలుస్తారు. ఇప్పుడంటే మా ఎస్ఆర్ కళ్యాణం అంటే అందరికీ చులకనైపోయింది. కానీ ఒకప్పుడు మా తాత 18 రోజులు యాగాలు చేసి మరీ కట్టాడంట ఎస్ఆర్ కళ్యాణ మండపం. అందుకే ఇప్పటికీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఒక్క పెళ్లి కూడా ఏ దంపతులు విడిపోలేదు. మళ్ళీ తిరిగి మా తాత ఎలా అయితే పెళ్లిళ్ళు చేశాడో అలానే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మళ్ళీ మీరు చిన్నప్పుడు ఎలాంటి పెళ్లిళ్ళు అయితే చూసారో అలాంటి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాం. మీ అందరం కలిసి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. బయట ఎవరు మమ్మల్ని నమ్మట్లేదు. మీలో చాలా మంది పెళ్లిళ్ళు దగ్గరలో ఉన్నాయని విన్నాం, అందుకే మీ దగ్గరికి వచ్చాం. కలిసి చదువుకున్నాను కదా, అట్లీస్ట్ మీరైనా మమ్మల్ని నమ్ముతారని. కళ్యాణ్, పెళ్లి గురించి చాలా బాగా చెప్పావు. నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లే. వస్తే ఖచ్చితంగా మీ మండపంలోనే పెళ్లి చేసుకుంటాను. దీన్ని ఒప్పుకున్నట్టే మనం పెళ్లి చేసినట్టే. పన్ను ఒప్పుకో. తీసుకున్నట్టు కాదు, ఖచ్చితంగా ఎవరెవరికి చెప్పండి, సరేనా? కీర్తి అప్పుడు నెంబర్ పంపి. ఏమో అనుకున్నా కానీ ఈ గ్యాప్లోనే చాలా బాగా అబ్జర్వ్ చేశారాను.